ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే మొట్టమొదటిదంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయండి. వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుందండి. ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతున్న విడాకుల కేసులకు, పలు మర్డర్ కేసులకు వివాహేతర సంబంధాలే కారణమని వ్యాఖ్యలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. సంగతి తెలిసిందే. సెక్సువల్ జెలస్ అనేటువంటి పలు క్రైమ్‌లో కీలక భూమిక పోషిస్తుందో చెప్తుంటారు. అయితే ఈ సంగతి అలా ఉంటే పరపురుషులతో భార్య సెక్స్ చాట్ చేయడం పైన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవును, వివాహం తర్వాత భర్త లేదా భార్య తన స్నేహితుల అసభ్యకరమైనటువంటి సంభాషణ జరపకూడదని, తన భార్య నుంచి అలాంటి చాట్‌లను ఏ భర్త కూడా సహించలేడని మధ్యప్రదేశ్ హైకోర్టు అయితే పేర్కొంది. విడాకులకు అనుమతిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై కొట్టివేస్తూ కోర్టు అయితే వ్యాఖ్యలు చేసింది. వివరాలకు వెళ్తే ఓ జంట 2018లో వివాహం చేసుకున్నారు. ఈ సమయంలో వివాహం తర్వాత ఆమె తన పాత ప్రేమికులతో మొబైల్‌లో మాట్లాడేదని, ఆమె జరుపుతున్న వాట్సాప్ సంభాషణ అసభ్యకరంగా ఉన్నాయని ఆరోపిస్తూ భర్త ఫిర్యాదు చేశాడు. అయితే ఆ మహిళ తన భర్త బాధను తోసిపుచ్చింది. తనకు అలాంటి సంబంధం ఏదీ లేదని చెప్పింది. అనంతరం తనకు వ్యతిరేకంగా ఆధారాలు సృష్టించడానికి ఆ సందేహాలు ఇద్దరు వ్యక్తులు తన భర్తే పంపాడని, అందుకు నా ఫోన్‌ను హ్యాక్ చేశాడని, తన గోప్యత హక్కును ఉల్లంఘిస్తున్నారని ఆ మహిళ ఆరోపించింది. ఈ సందర్భంగా అతనిపైన 25 లక్షల కట్న డిమాండ్ ఆరోపణలు కూడా లేవనెత్తింది. అయితే అతని ఆరోపణలో నిజం ఉందని కోర్టు గ్రహించింది. పైగా తన కుమార్తెకు మగ స్నేహితులు ఉన్నారని, ఇక ఆమె తండ్రి సాక్ష్యం ఇచ్చాడని తెలుస్తుంది. దిగువ కోర్టు మంజూరు చేసిన విడాకులను జస్టిస్ వివేక్ రుసియా, జస్టిస్ గజేంద్ర సింగ్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం అయితే సమర్థించింది.